హాయ్ అండి, నేను మీ కిరాక్ పాషా. ఈరోజు ప్రాంక్ కాకుండా ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తున్నా. అది కూడా ఎవరంటే ఇప్పుడు ఎడ్ చూసినా అతనే హల్చల్ హల్చల్ హల్చల్. అతను ఎవరంటే తారక్ అని ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు జస్ట్ ఎన్టీఆర్ కోసం ఎండలో చెప్పులు లేకుండా పాదయాత్ర చేసిండు. ఇది ఫేకా నిజామా? ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా, ఇలా దేనికోసం ఫేమ్ కోసం చేస్తుండో, ఆయనను గెలవాలని చేస్తుండో, అభిమానం చేస్తుండో మీకు తెలియాలని. పూర్తి పేరేంది? నాగేంద్రబాబు, కొత్తపల్లి నాగేంద్రబాబు. ఏ ఊరి మీది? గోపాయిగూడెం గ్రామం, తిరునాపాలెం మండలం, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. అయితే ఇప్పుడు షార్ట్ కట్ లో తారక్ అని పిలుస్తారు. నేను అందరూ సినీ ఫీల్డ్ లో ఎన్టీఆర్ అభిమాని కాబట్టి అందరూ తారక్ అని పిలుస్తారు అన్న. సో ఎక్కడ చూసినా నీదే ట్రెండింగ్ న్యూస్ ఉంది. చాలా మంది ఇంటర్వ్యూలో చూసారు, ఎట్లనో మాట్లాడుతారు. నాకు అది నచ్చలేదు, అంటే వాళ్ళు మాట్లాడే విధానం నచ్చలేదు. ఒకసారి అది రియల్ ఫేకా అని నేను కూడా ఫేమ్ కోసం చేస్తున్నాం అనుకున్నా. నా దేవుడి కోసం నేను కూడా పాదయాత్ర చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. ఎన్టీఆర్ అన్న అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అన్న. అమ్మ నాన్న ఎట్లనో ఎన్టీఆర్ అన్న అంటే ఇష్టం అన్న. ఏముంది నా ఫేమ్ ఎట్లయినా కావచ్చు. పాపం మనడు ఎన్టీఆర్ అన్న కోసము ఎండలో చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తుండు. తెలిసి మాత్రం పక్కా నాకు ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తాను అన్నమాట. ఫ్లెక్సీ పట్టుకొని 300 కిలోమీటర్లు నడుచుకుంటా పొక్కులు లేకుండా వచ్చినావు. అయితే ఇప్పుడు మీ ఇంట్లో పరిస్థితి ఏంటి నువ్వు ఇట్లా తయారైతే? నాన్న లేడా? నాన్న లేడు, ఓకే. ఇప్పుడు అమ్మ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమ్మని ఎవరు చూసుకున్నావు? అమ్మ ఫుల్ సపోర్టింగ్ ఉందన్న. ఎన్టీఆర్ పెద్ద కొడుకు, నువ్వు చిన్న కొడుకు అని చెప్పి పంపించినాను. అసలు టాలెంట్ ఏంటన్నా? వర్క్ చేసుకుంటాను నైట్. నేను ఒక విషయం చెప్తా, చెప్పండి. దీనికి నువ్వు ఆన్సర్ చెప్తావా? చెప్పండి. రేపు నిన్ను చూసి ఇంకోటి తయారైతే? దయచేసి ఎవరు కూడా ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పి అందరికీ దండం పెడుతున్నా. ఎవరు కూడా చేయకూడదు ఇట్లాంటి. నేను చాలా కష్టపడుతున్నా అన్నయ్య కోసం వచ్చి, మీరు కూడా నాలా కష్టపడొద్దని అన్నయ్యతో నేను మాట్లాడి అందరికీ ఫోటోషూట్ పెట్టిస్తా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే కలిసాడని నీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉందన్న. అన్నయ్య కోసం ఎంత కష్టమైనా పడుతున్నా. ఊళ్ళో తింటా, ఊళ్ళో తినుకుంటా, నీళ్ళు తాగానే పడుకుంటాను మెట్రో కిందనే. అస్సలు ఈడికి పోయే ప్రసక్తే లేదు. అన్నను కలవాలా, అన్నతో ఫోటో దిగాల. దయచేసి ఎన్టీఆర్ అన్నకి ఈ వీడియో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్డే అన్న తారక్ అన్న. నువ్వు తొందరగా రావాలని మనస్ఫూర్తిగా ఒక్కసారైనా కోరుకోండి, ఎన్టీఆర్ అన్న కలవాలని ఒక్కసారైనా కోరుకోండి.